సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ను ఉపాధ్యాయుడు యమరాజు కలిశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ప్రతిపాదిత తెలంగాణ చిహ్నాలను రూపొందించినందున తనకు తగిన గుర్తింపు కల్పించాలని మంత్రిని కోరారు. తాను రూపొందించిన తెలంగాణ చిహ్నాలకు సంబంధించిన ఆధారాలను డాక్యుమెంట్ను అందజేశారు. రాష్ట్ర ఉద్యమంలో తన పాత్రకు గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు యమరాజు తెలిపారు. ఇటీవల ప్రజాప్రభుత్వం కమిటీ వేయడం శుభపరిణంగా భావిస్తూ తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయునిగా వినూత్నంగా నేను పాల్గొనడం జరిగింది. ఆనాడు ఉద్యమ సమయంలో పుట్టినటువంటి మా బాబుకు శ్రీకాంతాచారి మరణిస్తే ఆ సమయంలో పుట్టిన మా బాబుకు శ్రీకాంతాచారి పేరును నామకరణం చేసి సమైక్యవాదులారా తెలంగాణ ద్రోహులారా ఒక్క శ్రీకాంతాచారి మరణిస్తే 100 మంది శ్రీకాంతాచారులు ఇటుకొస్తారు ఖబర్దార్ అని ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రం ఏర్పడేంత వరకు నల్ల రిబ్బన్తో ధరించి దాదాపు 1222 రోజులు నిరసన తెలియజేసి రాష్ట్ర ఏర్పాటు అనంతరం విరమణ చేయడం జరిగింది. బొమ్మ చేప, పండుగ, బతుకమ్మ లాంటి చిహ్నాలు ఆనాటి ప్రభుత్వం గుర్తించినప్పటికీ రూపకర్తగా నాకు ఎలాంటి గుర్తింపు గౌరవం దక్కలేదు. మరి ప్రస్తుతం ప్రజాప్రభుత్వం ఉద్యమకారులు గుర్తింపు చేసే క్రమంలో మరి మరొకసారి నేడు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరి తెలంగాణ చిహ్నాలను పునఃపరిశీలన చేయగలరని మరి స్థానిక ఆడియో ఆఫీసులో గౌరవ మంత్రి గారికి మరి చిహ్నాలకు సంబంధించిన డాక్యుమెంట్